సుప్రీంకోర్టు అడ్వకేట్ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, అది కూడా ఆధార్ పార్టీ అభ్యర్థిగా నిలబడబోతున్నటువంటి డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ గారు. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 12కి స్పెషల్గా ప్రజలు ఎందుకని ఓటేయాలి? ఈడా శేషగిరిరావు గారిని ఎందుకని ప్రజలు గెలిపించుకోవాలి? ఆధార్ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటిది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. చాలా సంతోషం మీరు నాకు అవకాశం ఇచ్చి మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. మా ఆధార్ పార్టీ అనేది మేము 2023లో స్థాపించాము. పోయిన అసెంబ్లీలో కూడా పోటీ చేశాము, మొన్న పార్లమెంట్లో కూడా పోటీ చేశాము. ఇప్పుడు ఎమ్మెల్సీలో నేను పోటీ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ 12. ఓకే సార్, ఇక్కడ సీరియల్ నెంబర్ 12 అని చెప్పేసి అంటా ఉన్నారు. సూటిగా అడుగుతా ఉన్నాను సార్, మీ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటిది? ఆధార్ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటిది? లైక్ మేనిఫెస్టో. ఆధార్ పార్టీలో మొట్టమొదటిగా మేము తీసుకున్నటువంటి ఐటెం వచ్చేసి ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేయటం. ఈ పార్టీ బీసీలకు సంబంధించిన పార్టీగా మేము పెంపొందించాలన్న ఆలోచన. అది మేమెంతో మాకంత జనాభా ప్రాతిపదికన అధికారంలో ఓటా ఉండాలి అనేది మా సంకల్పం. దాని ద్వారా కొత్తగా మార్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అగ్రకుణాల్లో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వాళ్ళని కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో అధికార మార్పు చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం. అది మా యొక్క ధ్యేయం. ఓకే, కాకపోతే ఇక్కడ త్రిముఖ పోటీ మాత్రమే ఉంది, అక్కడ ఇంకా పోటీ అనేది లేనే లేదని చెప్పేసి ఒక టాక్. అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీటి మీద మీ కామెంట్? ఇప్పుడు మనకున్నట్టుగా 3 పార్టీలతో పాటు నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్, రికగ్నైజ్డ్ పార్టీస్. మేము వచ్చేసి మాది నేషనల్ పార్టీయే, కాకపోతే మాకు రిజిస్ట్రేషన్ అయింది కానీ రికగ్నిషన్ కాలే. కాబట్టి వాళ్ళకి మాకు ఉన్నంటే పర్సంటేజ్ ఓట్స్ ఇంతకుముందు వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళకి వచ్చింది కాబట్టి ఆ విధమైన తేడా ఉంది. అయితే వాళ్ళ ముగ్గురికే ఎందుకు వేయాలి, మాకెందుకు వేయకూడదు అనే దాని మీద మేము స్పష్టమైన ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాము. ఆల్రెడీ 3 పార్టీల గురించి ప్రజలు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంతకుముందు ఆల్రెడీ చూశారు. సో అక్కడ గెలిచినటువంటి వ్యక్తులు ఏం చేశారు, ఏం చేయగలుగుతారు చెప్పింది ఎప్పుడు చేయలేదు. కాబట్టి మేము కొత్తగా వస్తున్నాం ఫీల్డ్లోకి. కాబట్టి మా పార్టీ తరఫున మేము పోటీ చేసి మమ్మల్ని గెలిపించినట్టయితే తప్పనిసరిగా నిరుద్యోగులకి, ఉద్యోగులకి, రిటైర్ అయిన ఉద్యోగులకి అన్ని సదుపాయాలు, సహకారాలు అందించడానికి మేము ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద పోట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మార్పు కోసము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి, రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం, చట్టాలను కాపాడాలనే ఉద్దేశంతోనే మేము పోటీ చేస్తున్నాము. మేము చేసే దాంట్లో మీరు అన్నట్టుగా దీంట్లో అందరు ప్రజలు పాల్గొనండి. ఓన్లీ గ్రాడ్యుయేట్సే. డిగ్రీ పాస్ అయ్యి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లో 4,61,000 ఉన్నారు. వీళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళంతా విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు. డిగ్రీ చదివి పాస్ అయిన వాళ్ళకి ఎవరు తెలియగల వాళ్ళు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు, ఎవరికైతే ఓటు వస్తుంది, ప్రజాస్వామ్యం ఏంటి తెలిసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా నాకున్న క్వాలిఫికేషన్స్కి అయితేనేమి, నా యొక్క ఆలోచన విధానానికి, సంకల్పానికి తప్పనిసరిగా ఓటేస్తారని నేను భావిస్తున్నాను. ఈ 3 పార్టీలు ఆల్రెడీ వేసి ఉన్నారు కాబట్టి ప్రజలు ఈసారి వేయాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాము. మా కోరికను వాళ్ళు కనుక మన్నించినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకంటే మేమే పోటీలో ఉంటాము, మేమే గెలుస్తాము. ఇక్కడ డిగ్రీ పాస్ అయినటువంటి మేధావులు మాత్రమే ఓటేసే ఒక ఫెసిలిటీ అయితే ఉంది. సార్ ఇక్కడ మీకుండే క్వాలిఫికేషన్, మీరు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్, తర్వాత మీకు సుదీర్ఘ ప్రయాణం ఉంది యాజ్ ఏ లీడర్గా పొలిటికల్ పరంగా. సరే, గతంలో వేరే పార్టీ కావచ్చు, ఇప్పుడు సొంత పార్టీ పెట్టున్నారు, నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు ఆధార్ పార్టీకి. సరే, ఇక్కడ సీరియల్ నెంబర్ 12కి ఓట్ వేయాలని అంటే ఆ గ్రాడ్యుయేట్స్కి మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ ఉండేవాళ్ళు జనరల్గా ఆఫీషియల్గా ఎక్కడెక్కడో ఉంటారు, హైదరాబాద్ కానీ వేరు. వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సోమవారం 27వ తారీఖు నాడు 8 గంటల నుంచి 4 గంటల జరిగేటువంటి ఎన్నికల్లో మీరు కంపల్సరీగా వచ్చి ఓటు వేయండి. ఆ ఓటు వేసే విధానం కూడా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను, నాకు ఫస్ట్ ఓటు వేయమని. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేయలేకపోయిన పరిస్థితులు ఉంటే మీరు నాకు సెకండ్ వేయండి. ఒకవేళ సెకండ్ కూడా మీరు ఆల్రెడీ కమిట్ అయ్యింటే థర్డ్ వేయండి. కానీ ఏదో ఒక ఓటు మాత్రం నాకు మీరు ఇవ్వండి. 52 మంది ఇప్పుడు ఈ పోటీలో ఉన్నారు. సో ఫస్ట్ కాలంలో 18, సెకండ్ కాలంలో 18, మూడో దాంట్లో మిగతా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఉన్నటువంటి రోలోనే నాది 12వ నెంబరు. దాని మీద మీరు 1 అని రాయాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ తర్వాత పేరు ఉంటుంది, పేరు కింద పార్టీ ఉంటుంది, దాని పక్కన వచ్చేసి ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన ఒక మీకు బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 1 అని రాయాలి, నెంబర్ 1 రాయాలి. అప్పుడు మాత్రమే వ్యాలిడ్ అయింది. అదేవిధంగా దీంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీరు ఓటు చేసేటప్పుడు 1 అనే ఓటు కంపల్సరీగా మీరు బ్యాలెట్లో ఇవ్వాలి, లేకపోతే అది మీకు ఇన్వాలిడ్ అయిపోతుంది.
అదేవిధంగా 1 తర్వాత మీ ఏ అభ్యర్థికైనా 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 52 వంత ప్రిఫరెన్షియల్ ఓటు కూడా మీరు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్నీ ఇయ్యగలిగితే సంతోషం. లేకపోతే అట్లీస్ట్ మీరు 10 వరకన్నా వేసే అవకాశం కల్పించుకోండి. ఒకవేళ అది మీకు బోర్ అనిపిస్తే కనీసం 5 ఓట్లన్నా వేసిరండి, 5 ప్రిఫరెన్షియల్ ఓట్లన్నా ఇచ్చిరండి. అది నా యొక్క మనవి. ఓకే. లాస్ట్ టైమ్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో 30,000కు పైగా చెల్లని ఓట్లొచ్చాయి. సార్ ఇక్కడ మీరు గుర్తించాలి. ఈ ఈ ఈ 30,000కు పైగా చెల్లని ఓట్లు మేధావులేసినటువంటి ఓట్లే. అంటే తప్పిదం ఎందుకు జరుగుతుంది? అందరూ చదువుకున్న వాళ్ళే, విఘ్నులే. తప్పిదం ఎక్కడ జరుగుతుంది? దీనికి సింపుల్ చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తప్పండి. వాళ్ళు సరైనట్టు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఇప్పుడు ఓటు ఎట్లా వేయాలి అని చెప్పకుండా మీరు గ్రాడ్యుయేట్స్ ఓట్స్ వేయండి అని చెప్పేసి పేపర్లో చదువుకోండి, లేకపోతే కాన్స్టిట్యూషన్ చూడండి, లేకపోతే ఏమో వెబ్సైట్లో చూడమంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? వాళ్ళకి ఒక క్లాసెస్ కండక్ట్ చేయాలా, లేకపోతే డెమోస్ ఇవ్వాలా, ప్రజలకు అందజేయాలి. ఇట్లా ఓటు వేయాలా, మీరు 1 వేయండి, 2 వేయండి, 3 వేయండి అని వాళ్ళు ఇవ్వడంలో తప్పులేదు. బట్ వాళ్ళు ఆ డ్యూటీని వాళ్ళు డిశ్చార్జ్ చేయట్లేదు. దానివల్లనే మీరు చెప్పినట్టుగా 1 వేస్తున్నారు. కొంతమంది క్యాండిడేట్లు ఏం చెప్పుకుంటారంటే నాకు 1 వేసేసేయండి, మిగతాది వేయొద్దని చెప్తారు. అది తప్పు. 1 అనేది వేసిన తర్వాత మిగతా కూడా ప్రిఫరెన్షియల్ ఓటు ఇస్తేనే ఆ ఓటు యొక్క వాల్యూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక అతనికి 1 వేసాడు, ఆ తర్వాత ఇంకో ఓటు వేయలేదనుకోండి, అతను ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతే ఆ ఓటు వాల్యూ అయిపోద్ది. అది మీరు చెప్పినటువంటి 86,000 అది ఒక ఓటు అయి ఉంటుంది. అదేవిధంగా 2, 3, 4 వేసినట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఎప్పుడైతే మీకు అవకాశం అతను ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతాడో ఆ సెకండ్ ఓటు అనేది ఫస్ట్ ఓటుగా ట్రీట్ చేయబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్ కూడాను ఇవన్నీ తెలుసుకోవడానికి టైం ఉండదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇక్కడ ఉన్న సీఈఓలు, అక్కడ ఉన్న పీఓలు వీళ్ళంతా చెప్పాలి. వాళ్ళు గవర్నమెంట్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ ఇన్ ప్రాపర్ వే. అది నా అభిప్రాయం అండి. ఓకే. సార్ ఇక్కడ పెన్స్ వాళ్ళ పెన్ మాత్రమే యూజ్ చేయాలా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ పెన్ను మాత్రమే యూజ్ చేయాలా? అసలు ఎవరి పెన్‌లు యూజ్ చేయాలి అక్కడ? వాళ్ళు పెన్ అరేంజ్ చేస్తారండి. వాళ్ళు ఇచ్చిన దాంతోనే మనం టిక్ చేసి మనం 1 అని రాస్తే సరిపోతుంది. 2, 1, 2 అట్లా ఏ నెంబర్ రాయొచ్చు మీరు. ఓకే. ఎందుకంటే లాస్ట్ టైము వాళ్ళ సొంత పెన్‌లు యూజ్ చేసి ఆ రకంగా ఓట్లు కోల్పోయిల్లని చెప్పేసి ఒక టాక్. సో ఇప్పుడు ఒక మెసేజ్ ఇవ్వండి. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బూతులలో ఏమైతే అరేంజ్ చేశారో, ఏమైతే పెన్నులు ఇస్తారో దాంతోనే రాయండి. దాంతోనే రాస్తే మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి అదే వాడమని నేను మనవి చేస్తున్నాం మీ అందరికి. యాహ్! ఓకే. సార్ ఎలక్షన్స్ అయిన తదుపరి కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర ఉన్న 4,61,000 ఓటులలో నాకున్న అనుభవం ప్రకారము 50% కంటే అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు అంటే 2 లక్షలు, 2.5 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఓటు ప్యాటర్న్లో అయినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్లో నుంచి 50% ఓట్ ప్లస్ 1 అంటే ఇప్పుడు సపోజ్ 2 లక్షల ఓట్లు కనుక పోలైనవి అనుకుంటే 1,00,000 ప్లస్ 1 అంటే 1,01 ఓటు వచ్చినప్పుడు మనకి విజేతగా ప్రకటిస్తారు. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్నట్టు అన్నింటిలో సగం చేసి ఒక ఓటు కలపాలి దానికి, అతను విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 52 మంది ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తే 52 పెట్టెలు పెడతారు, 52 బాక్సులు పెడతారు. ఆ బాక్సులు పెట్టి ఫస్ట్ ఓటు ఓపెన్ చేస్తారు. ఇది సపోజే శేషగిరిరావు ఈడ ఆ డబ్బాలో వేస్తారు ఆ ఓటు తీసుకుపోయి. అట్లా ఈ ఉన్నటువంటి పోలైనటువంటి ఓట్లన్నీ కూడా ఈ 52 మంది బాక్సులలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చేసిన తర్వాత లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరైతే వచ్చినాయో, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక అతనికి 5 ఎక్స్ అన్న అతనికి 5 ఓట్లు వచ్చినాయి అనుకుందాం. ఈ 5 ఓట్ల అతను ఎలిమినేషన్ ప్రాసెస్లో ఫస్ట్ పర్సన్ అవుతాడు. సో అతను బ్యాలెట్ పేపర్లు తీసుకుంటారు 5 ఓట్లని. 5 ఓట్లు తీసుకొని దాంట్లో రెండో ప్రిఫరెన్స్ ఎవరికి ఉందో చూస్తారు. ఆ రెండో ప్రిఫరెన్స్ ఓటు ఉన్నప్పుడు సపోజ్ శేషగిరిరావుకి రెండో ప్రిఫరెన్స్ ఓటు ఎక్స్ అనే ఓటర్ దగ్గర ఉంది. అది తీసుకుపోయి శేషగిరిరావు బాక్స్లో వేస్తారు. అప్పుడు నాకు ఇంతకుముందు వచ్చిన ఓట్లు ప్లస్ ఇది కలుస్తుంది. ఇది కూడా ఈక్వల్ టు 1 అయింది నాకు. సో ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒక్కొక్కరిని లేపుకుంటూ చివరికి 3 మిగులుతారు. ఆ 3లో లాస్ట్ అతనిది 2 మధ్య డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఆ తర్వాత కూడా అప్పుడు నేను చెప్పిన మ్యాజిక్ నెంబర్ రాకపోతే సెకండ్ అతను దాన్ని తీసుకుపోయి అతనికి కలుపుతూ ఉంటారు అనమాట. కలిపి ఆ నెంబర్ మ్యాజిక్ నెంబర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు డిక్లేర్ చేస్తారు. ఓకే. సార్ ఇప్పుడు ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంది. సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉండేటువంటి అంగబలం, ధన బలంతోటి ముందుకెళ్తా ఉంది. అంటే బయట ఉన్నటువంటి ఒక చర్చ. మీరు ఏమో సింపుల్‌గా ఉన్నారు. జస్ట్ మీకు వెహికల్ ఒకటే బయట తిరుగుతా ఉంది. రకరకాల టీవీలలో మీరు ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు. జస్ట్ ఇది మాత్రమే మీరు చేస్తా ఉన్నారు. మీరు ఎలా ఢీకొంటారు అనేది ఇట్స్ ఎ బిగ్ క్వెషన్. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది నాట్ ఎ బిగ్ క్వశ్చన్. ఇది స్మాల్ క్వశ్చన్ అండ్ ఇది ఈజీ క్వశ్చన్. ఆల్సో ఇట్ విల్ బి సాల్వ్ బై ద గ్రాడ్యుయేట్స్. చదువుకున్న వాళ్ళు ఇది ఈ మన దేశంలో ఉన్నటువంటి అన్నిటికంటే కూడా సీక్రెట్ ఏదన్నా ఉన్నది, ఒక రహస్యం ఎక్కడ ఉంటుంది అంటే ఒక్క బ్యాలెట్లోనే ఉంటుంది. మీరు వేసిన ఓటు మీకు తప్ప ఎవరికి తెలియదు. ఇంత రహస్యమైనటువంటి సమాచారం లబ్ధి అయ్యేది ఒక్క ఓటింగ్ ప్యాటర్న్లోనే.
కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలుసు ఎవరికి వేస్తే పోతుంది అనేది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 పార్టీలు అన్నారు. 3 పార్టీల సంగతి అందరూ చూశారు. కాబట్టి 3 పార్టీలని బహిష్కరిస్తారు. ఎవరు ఓట్లు వేయొద్దు అని చెప్తున్నాం మేము కూడా. కొత్త వాళ్ళని ఎన్నుకున్నప్పుడు కొత్త వాళ్ళలో నాతో పాటు ఉన్న సహచరులు నాకంటే మంచిగా ఉన్నట్టు వాళ్ళకి వేయాలి. వాళ్ళకంటే నేను బెటర్ అనుకున్నప్పుడు నాకేమని మాత్రమే నేను మన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా అడుగుతున్నానండి. ఓకే. సార్ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఓటర్ల శాతం ఎంత ఉంది సార్? ఎందుకంటే మీరు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో నిలబడ్డారు. సో ఏంటి పర్సెంటేజ్ ఏంటి ఎంత? లాస్ట్ టైం అసెంబ్లీలో చేసినప్పుడు 43 స్థానాలు చేశామండి. నాకు 63,000 వచ్చింది మా పార్టీకి. ఈ రాష్ట్రంలో రిజిస్టర్డ్ పార్టీస్కు ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ మాది. కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడా మా పార్టీకి ఆల్రెడీ గుర్తింపు ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ నిలబడ్డారు. అదేవిధంగా మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లు ఉన్నారు. అది బహుశా మనకు 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఆ రోజు గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ వరంగల్, ఖమ్మం, నల్గొండ మేధావులకి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ సీరియల్ నెంబర్ 12 గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సీరియల్ నెంబర్ 12కి మీరందరూ కూడా ఓటేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఇవ్వండి. ఇన్ కేస్ ఇవ్వలేని పక్షంలో సెకండ్, థర్డ్ ఇచ్చినా కూడా నాకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి కోఆపరేటివ్ మీరు ఎక్స్టెండ్ చేయండి. ఇకపోతే మీకు నేను చెప్పేంత సామర్థ్యత నాకు లేదు, చదువుకున్న వాళ్ళు కాబట్టి మనందరం కలిసి ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఓటు ద్వారా ఇచ్చినట్లయితే రేపు రాబోయే 2028లో ఏ రకమైనటువంటి ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం కావాల్సినటువంటి హంగులు, హంగామా అన్నీ కూడా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సలహాలు తీసుకొని ముందుకు పోయి ఆధార్ పార్టీ అనేది బీసీ పార్టీ అని మనం తీసుకొని దాన్ని ఆ లైన్లో తీసుకొని మనమెంతో మనకంత అంటే మన రాజ్యం స్థాపించడం కోసం మన రాజ్యంలో మనం ఏర్పాటు చేసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో ఒక ప్రభుత్వంలో అధికార మార్పిడి కోసం చేసే ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలని, ఈరోజు మీరు కనుక నన్ను గెలిపించినట్టయితే మనకు రాబోయే 2028లో ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టడానికి ఇది నాంది అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఇవ్వాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వెంకన్న గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ముగ్గురు వ్యక్తులతో మిమ్మల్ని పోలుస్తా సార్. మీరు ఏంటి డిఫరెన్సెస్ అని చెప్పండి. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. సరే ముగ్గురు వ్యక్తులతో మిమ్మల్ని పోల్చినప్పుడు మీరు ఎందులో బెటర్ సూటిగా? ఒకటి బ్రదర్, యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ అదర్ పీపుల్. బికాజ్ వాళ్ళు కూడా పొడిలో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి తక్కువ చేసి మాట్లాడటం కాకపోయినా మీరు మరీ అడుగుతున్నారు కాబట్టి నేను దాని గురించి 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు కూడా ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఆయన రైట్ టు రికాల్ కోసం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొన్ని పార్టీలు మారారు. నేను కాన్స్టిట్యూషన్ లా చేసిన దాంట్లో, నేను పిహెచ్డి చేసిన దాంట్లో ఫిరాయింపుల చట్టం మీదనే నా టాపిక్, యాంటీ డిఫెక్షన్ లా అనేది నా టాపిక్. దాంట్లో నేను పిహెచ్డి తీసుకున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ పార్టీలు మార్చే వ్యవహారం ఏదోంతో ఇది జరగకూడదు. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ఒక పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఉండాలి, లేదా ఆ పార్టీ రాజీనామా చేసి ఇంకో పార్టీలో పోవాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద నేను నిలబడి ఉన్నా. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి ఇమీడియట్గా పార్టీలు మారే వ్యక్తులు ఉండొద్దు అనేది నా యొక్క కోరిక. ఇప్పుడు ఆ విధంగా చూస్తే తీన్మార్మల అనేక పార్టీలు మారారు. అదేవిధంగా రాకేష్ రెడ్డి కూడా మొన్నటిదాకా బీజేపీలో ఉండి ఇలా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తీసుకోవటం ఇది కొంచెం ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి విషయం. కాబట్టి పార్టీలు ఆలోచించాలి, వ్యక్తులు ఆలోచించాలి, ఆ విధంగా రావద్దు. ఇక ప్రేమేంద్ర రెడ్డి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఇంతకుముందు కూడా పోటీ చేశాడు, ఓడిపోయారు. ఆయన తీన్మార్మలను కూడా ఓడిపోయారు 2 సార్లు చేసి. కాబట్టి వాళ్ళు ఇక కొత్తదనం కోసం మనకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ విధంగా డెఫినెట్గా నేను డిఫరెంట్ పాత్రలో ఉంటాను. నేను ఉన్న 52 మందిలో కూడా హైయెస్ట్ క్వాలిఫైడ్, నాకున్న ఎంఎస్సి, ఎల్ఎల్బి, పిహెచ్డి అండ్ నేను చేసింది యాంటీ డిఫెక్షన్ లా మీద చేశాను. కాబట్టి విద్యావంతుడిగా నేను భావిస్తున్నాను. సుప్రీంకోర్టులో నాకు ప్రాక్టీస్ ఉంది. నేను ఆ విధంగా నేను లాస్ గురించి తెలిసిన వాడిని, రాజ్యాంగాన్ని గౌరవించేవాడిని, బీసీ వ్యక్తిని. కాబట్టి ఇన్ని క్వాలిఫికేషన్స్ నాకు అనుకూలంగా ఉన్నాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు, పార్టీలుగా చూసినప్పుడు. కాబట్టి నాకు ఓటేయాలని నేను మనం చేస్తున్నాను. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మీద చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.